12 ఏళ్ళు చదువుకున్న తర్వాత విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత అంతవరకు ఇంటికి సంబంధించిన ఏ ఒక్క వ్రతం కూడా చేసిండడు. ఇంట్లో ఎవరికి ఏ సంబంధం వచ్చినా, పురుడు వచ్చినా, ఇంకేది వచ్చినా విద్యార్థి పాటించడు. 12 సంవత్సరాలు గురుకుల వాసంలో ఉంటాడు. అంతటి విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత చిరిగిపోయిన బట్టలతో ఉంటాడు. అతడికి అంటే శ్మశ్రు ఖండనాలు, కేశ ఖండనాలు ఇవన్నీ చేయించి చేస్తాం. సమావర్తనం అంటే మనిషిని పునరావర్తనం చేయడం. అంటే బ్రహ్మచారి అవస్థ నుండి గృహస్థ ధర్మానికి వెళ్లే మధ్యలో అతన్ని పెళ్లి కొడుకుగా చేయడం అనే పద్ధతి ఏదైతే ఉందో దీన్ని సమావర్తనం అంటారు. ఈ సమావర్తనం చేసేటప్పుడు నిజమైన పెళ్లి అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. పెళ్లి నిజంగా అవసరమా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటే తర్వాత భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి. ఈ జన్మకే వాళ్ళు మనకి భార్యలు, ఈ జన్మకే వాళ్ళు మనకి పిల్లలు, వచ్చే జన్మకి వాళ్ళు మనకి పిల్లలు అవుతారో లేదో తెలియదు, వచ్చే జన్మకి మళ్ళీ మనం మనుషుల్లాగా పుడతామో కూడా తెలియదు. అటువంటి నశ్వరమైన భార్య పిల్లల్లో ఒక మోహాన్ని కల్పించుకొని నిజంగా పెళ్లి చేసుకోవడం అవసరమా అనే ఒక పద్ధతిని అనే ఒక ప్రశ్నను గురువు దగ్గర శిష్యుడు పెట్టినప్పుడు గురువు అప్పుడు చెప్పే పద్ధతి ఏంటిదంటే ఇదంతా నశ్వరమైనటువంటి సంసారం, ఈ సంసార మార్గాన్ని వదిలేసాయి, వెళ్ళి కాశీయాత్రకు వెళ్ళు, నువ్వు అధ్యయనం చేసిన దాన్ని పరితపించు, సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుడి పాదాన్ని ఆశ్రయించడానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏదన్నా ఉంది అంటే ఇది సన్యాస మార్గం. ఇదంతా మన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ ఎవ్వరు మనతోకి రారు. వెళ్ళేటప్పుడు మనం మాత్రమే వెళ్తాం. ఈ జన్మకే అక్క, ఈ జన్మకే అన్న, ఇంకెవరు మనకు రారు. కాబట్టి వీళ్ళంతా నశ్వరమైన బంధాలన్నీ కూడా తెంచేసుకొని అంతటి కాశీయాత్రకు వెళ్ళి, కాశీయాత్ర ఎందుకు వెళ్తారు అంటే కాశీ స్థలం అది శ్మశానం, కాశీ మహాశ్మశానంగా పరిగణిస్తాం. అంతటి శ్మశానానికి వెళ్తే వైరాగ్యం అనేది కలుగుతుంది. జీవితంలో ఇతర పదార్థాలపైన మోహం ఉండదు, అన్ని బంధాలు కూడా తెంచేసుకోవచ్చు. కాబట్టి అంతటి కాశీయాత్రకు వెళ్ళి నీవు చేసిన సాధనని తీసుకొని వెళ్ళు అని గురువు ఆజ్ఞతో నువ్వు కాశీయాత్రకు బయలుదేరాలి. కాశీయాత్రకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనని పెళ్లి కొడుకుగా చేసి పంపించేశారు, అలంకరణ చేసి పంపారు. కాబట్టి మేనమామ గారు కావచ్చు, ఇంకా అత్త వరుస ఎవరెవరు ఉన్నారో అతనికి ఆభరణాలు అవన్నీ కూడా వేసేసి అతన్ని కాశీయాత్రకు పంపించండి. వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ మేనమామని